టీజర్స్లో అయితే ఒక సస్పెన్స్ ఎలిమెంట్ చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇదే అంటే యూజువల్గా సస్పెన్స్ థ్రిల్లర్స్ సీజన్ ఇది. డెఫినెట్గా సస్పెన్స్ థ్రిల్లర్స్కి మంచి టైం నడుస్తుంది కాబట్టి ఈ టైంలో రిలీజ్ చేస్తే బాగుంటుంది. అండ్ గణేష్ గారి గురించి చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నేను లండన్కి తాళ్ అసోసియేషన్కి మ్యూజికల్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి పరిచయం. ఒక మాటలో చెప్పాలంటే లండన్ కింగ్ ఆయన. సినిమా ఇండస్ట్రీ కూడా కింగ్గా అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా ఎక్సైటింగ్ అనిపించింది యాక్చువల్లీ ఫిలిం. సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి, మా హీరోయిన్ చాలా గ్లామరస్గా ఉన్నారు ఇద్దరు. అది ఫస్ట్ పాజిటివ్ పాయింట్. తర్వాత పాటలు చాలా బాగున్నాయి సంజీవ్ గారు. నేను యాక్చువల్లీ సంజీవ్ గారి ప్రతి ఫిలింలో ఒక సాంగ్ అయినా పాడతాను. దండు 2లో కూడా నేను పాడాను, కన్నడలో పెద్ద హిట్ అయింది ఆ పాట. లండన్ గణేష్ గారు చాలా మంచి బిజినెస్ మ్యాన్, 100%. ఇది నన్ను మిలాంజన్ దగ్గర ఒక కాఫీ షాప్లో కలిసి మిమ్మల్ని అనుకుంటున్నాను, కానీ ఏ ఆర్టిస్ట్కైనా ఫస్ట్ ఈ ఆర్టిస్ట్ లేకపోతే ఇంకో ఆర్టిస్ట్, ఇతను లేకపోతే ఇంకొకరు ఉంటారు ఆప్షన్ డెఫినెట్గా. ఆ టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, ఇండస్ట్రీలో అది కామన్. ఇది మీకోసమే అనుకుని రాసిన క్యారెక్టర్ మీరే చేయాలి అనేసరికి నాకు తెలియకుండా, అంటే అప్పటి వరకు మనం వేషాలు వెతుక్కొని మనం వెళ్ళి ఆఫీస్లో అడిగి కొంచెం పెద్ద వేషాలు అడగడం కోసం మనం ట్రై చేస్తూ ఉంటాం. వాళ్ళు నా దగ్గరికి వచ్చేసరికి అప్పటికే సంజీవ్ గారు ఆల్రెడీ డైరెక్టర్, గణేష్ గారు కొత్తగా సినిమా చేస్తున్నారు, అలాగే నందు గారితో కలిపి. నాకు చాలా ఆనందం అనిపించింది ఆ రోజు. ఫుల్ కామెడీ, ఏదో పర్సనాలిటీతో నవ్వించడం, డైలాగ్ కామెడీతో నవ్వించడం, లేకపోతే డైరెక్టర్ చెప్పించేయడం. కానీ ఇందులో ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు, ఇంకా నేను చేస్తానో లేదో కూడా తెలియదు. థ్యాంక్ యూ సంజీవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.